హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి దొండకాయ వేరుశనగ గుళ్ళు పచ్చడి అండి. ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు చూద్దామండి. వెల్లుల్లి, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, దొండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ లేకుండా వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 7-8 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలండి పచ్చిమిర్చి. ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి. తర్వాత 7-8 వెల్లుల్లి వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేయించుకుని 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇవి కూడా తీసి ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారనివ్వాలండి. తర్వాత అదే ఆయిల్లో మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని వేయించుకుందామండి. కొత్తిమీర కూడా ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకుందామండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుని తీసి ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి దొండకాయలు ఫ్రై చేసుకుందామండి. దొండకాయ ముక్కలు చిన్న ముక్కలుగా ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందామండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేయండి. అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. దొండకాయలు కూడా వేగిపోయినాయి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందామండి ప్లేట్లోకి. తర్వాత 2 మీడియం సైజు టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అవటానికి ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి టమాటాలు. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకోవాలి. ఇవి మగ్గటానికి మూత పెట్టుకుని మనం 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుని మగ్గనిస్తే తొందరగా మగ్గిపోతాయండి టమాటాలు. ఇలా మగ్గిన తర్వాత ఈ టమాటాను కూడా మనం ప్లేట్లోకి తీసుకుందామండి. ఇవన్నీ టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేరుశనగ గుళ్ళు మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని
ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 7-8 వెల్లుల్లి, 3 ఎండుమిర్చి, తాలింపులు, 2 కరివేపాకు రెమ్మలు, 1 స్పూను జీలకర్ర వేసుకుని ఇలా ఫ్రై చేసుకుందామండి. తాలింపు ఇలా వేయించుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చట్లో ఈ తాలింపు ఇలా దోరగా వేగిన తర్వాత